యా దీన్ని ఏం అది చేయాలి? అది కూడా ప్రతి ఉగ్రవాదం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ ఉన్న దాన్ని అరికట్టడం అనేది నిజంగా తలకు మించిన భారంగానే ఉంది. ఓ పక్కేమో కేంద్రం మనకంటే కాదు ఆపరేషన్ మేడం. కగార్ పేరుతో నక్సలిజాన్ని తర్వాత మావోయిజాన్ని అంతమొందించాలి మార్చి 2026 డెడ్ లైన్ పెట్టుకొని విపరీతంగా దానిపైన వర్క్ చేస్తూ ఉంటే, ఇటువైపు ఏమో వైట్ కాలర్ మాడ్యూల్స్, తర్వాత టెర్రరిజము, ఇవన్నీ కొత్త రూపం సంతరించుకుంటూ రోజు రోజుకి ఇంకొక కొత్త రూపంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే రెండు మావోయిస్ట్ ఉగ్రవాదానికి ఏమో ఈ సాంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ కూడా పెట్టుబడి వర్గాలన్నీ కూడా అటు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ నష్టం కనుక. దానివల్ల ఆపరేషన్ కాగారో ఇంకేదో ప్రయత్నం చేసి వందలాది మంది నేరేస్తున్నారు. ఈ స్లీపర్ సెల్స్ ఏం చేస్తాం మనం? మద్దతుతో ఉగ్రవాదంలో రాజకీయ సంతుష్టీకరణ చర్యలు అంటున్నాను నేను. ఏ ప్రతిపక్షమైన అయినా సరే భారతదేశాన్ని ఉనికిని ప్రశ్నించే తీవ్రవాదాన్ని ఎట్లా ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు? అంటే సంతుష్టికరణ రాజకీయాలు, ఓట్ల బ్యాంక్ రాజకీయాలు. దానివల్ల కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే అటువంటి తీవ్రవాదాన్ని కూడా సమర్థిస్తూ వరంగా చెప్పాలని ఈ ప్రభుత్వం వైఫల్యం అని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ రెండే జాతీయ పార్టీలు కదా దేశంలో ఇప్పటిదాకా అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంఘటన జరగలేదా? మరి బాంబే దాడి లేనిది, తాజ్ మహల్ మీద దాడి లేనిది, మొత్తం అంతా పార్లమెంట్ మీద దాడి లేనిది, హైదరాబాద్ 3 బాంబు వెళ్ళాయి. దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇవన్నీ అప్పుడే కదా. అంటే దేశవ్యాప్తంగా నేను 12 చెప్తాను. దేశవ్యాప్తంగా 12 జరిగినప్పుడు మాత్రం ఇది మా ప్రభుత్వం వైఫల్యం కాదు, ఇది ఒకటి జరగని ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఇటువంటి దొంగ దెబ్బను తట్టుకోవడం కష్టము. కానీ ఆపరేషన్ కగారు పేరు మీద మావోయిస్ట్ తీవ్రవాదిని అణచివేస్తున్నా అంటున్న ఈ ప్రభుత్వమే ఈ తీవ్రవాదం అణచేయాలి. కానీ ఈ తీవ్రవాదం అంత చిన్నది కాదు. ఇప్పుడు దాన్ని ఖాళీ మనసులో దయ్యాలు కూర్చుంటాయట. ఇప్పుడు జరిగింది అదే. నేనంటే వీళ్ళందరూ కూడా మతతత్వ తీవ్రవాదాలు అణచారంటే ఒకటి అంతర్జాతీయంగా కృషి జరగాలి. ఇప్పుడు 9/11 మనకు అక్కడ చూసాం కదా, మనకు అమెరికాలో ట్విన్ టవర్స్ ఏమైంది? అసలు ఉగ్రవాదంతో నష్టపడని దేశం ఏదైనా ఉంది అంటారా? ప్రపంచం ఏది లేదంటున్నాడు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తో ఇట్ సెల్ఫ్. వాళ్ళు కూడా అంటే ఏమైతుంది, తాము దెబ్బతిన్నప్పుడేమో ఇప్పుడు ఇంకో దుర్మార్గం చేశారా? మన జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే మనకు. మన షానవాబ్ ఏమంటున్నాడు, మన ప్రధానమంత్రి, మన పాకిస్తాన్ ప్రధానమంత్రి అధ్యక్షుడు ఏమంటున్నాడు? మొన్నటి దాడి పాకిస్తాన్ జరిగిన మనమే కారణం అంటున్నాం. అంటే బట్టగాల్సి మీద వేస్తే మనం కడుక్కోవాలి, లేకుంటే రంగు చల్లితే మనం కడుక్కోవాలి, అంతే కదా. అందుకని ఏమంటారంటే ఎలుకల నిర్మూలనకు ఒక పొలం యజమాని మాత్రమే ఒక్కడే చర్య తీసుకుంటే ఎట్లా పోవో, ఎలుకల నిర్మూలన సామూహిక ఎలుకల నిర్మూలన చేయాలి. అంటే చుట్టుపక్కల పొలాల్లో కూడా చేయాలి. అట్లాగే ఉగ్రవాదానికి ఒక భారతదేశమే కట్టుబడి భారతదేశమే ఒక రకంగా ఉగ్రవాద చర్యలకు ఆటంకం పరుస్తా అంటే కష్టం అంటున్నాను. పక్కన పాకిస్తాన్ బొరే ఉన్నది, అటు చైనా ఉన్నది. చైనాకి ఏమో సేఫ్ సైడ్ ఏంటంటే వాళ్ళు ఉగ్రవాద పాలన పడతలేరు. ఇప్పటికి కూడా చైనాలో ఉగ్రవాద ముస్లింలు ఉగ్రవాదం చేస్తలేరు. వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది, వాళ్ళ స్నేహం వాళ్ళకు ఉన్నది, రెండు ఉన్నాయి. భయం ఉన్నది, స్నేహం ఉన్నది. కానీ అమెరికాతో సహా అగ్రరాజ్యాలన్నిట్లలో ఉగ్రవాదం నడుస్తుందా లేదా? అంటే ఏం చేయాలి? మాదక ద్రవ్యాల నిర్మూలన గాని, మతతత్వ ఉగ్రవాద నిర్మూలన గాని, ఇటువంటివన్నీ సామూహికంగా అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. బాధపడ్డ దేశాలు, భంగపడ్డ దేశాలు అన్ని ఒకటే. ఐక్యరాజ్య సమితి పనిచేస్తలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి బదులు ఇంకొక ఏదో కొత్త సమితి రావాల్సిందే. అప్పుడు ఈ దేశాల ఐక్యరాజ్య సమితి పనిచేయడం ఎప్పుడో మానేసింది కదా సార్. ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, ఇన్ని ఎందుకు జరుగుతాయి? అంటే ఐక్యరాజ్య సమితిని మనకు కంట్రోల్ చేసుకుంది ఎవరు? వాళ్ళ అమెరికాగా. అమెరికా లేకపోతే చైనా. కోవిడ్ అప్పుడు ఐక్యరాజ్య సమితి చేసే పని ట్రంప్ చేసేస్తున్నాడు. ఆయన యుద్ధాలు ఆపేస్తున్నాడు కదా. ఇంకా గతంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చింది. అది కేవలం 25 ఏళ్లకి ముసలిది అయిపోయింది. సరిగ్గా 45 కల్లా రెండో ప్రపంచ యుద్ధం రాగానే రెండో ప్రపంచ యుద్ధం ఆపలేకపోయింది ఈ నానాజాతి సమితి అని అప్పుడు మన యుఎన్ కూడా పెట్టుకున్నాం. దానిలో ఏమైంది, ఈ అగ్రరాజ్యాల పెద్దనే మెరిగిపోయింది. 5 దేశాలకు వీటో పవర్, ఒకటి వీటో చేస్తుంటాడు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. అట్లా అధీన విదేశాంగ విధానం ప్రకారం చూస్తే మనం మెల్లమెల్లగా 3వ ప్రపంచ దేశాలు మేల్కొంటున్నాయి. ఇందులో ఇప్పుడు నానా జాతి సమితి లాగా ఎవరికి వాళ్ళు ఒక సమితి పెట్టుకుంది. ఇప్పుడు భిన్న ధృవాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు G7 ఉన్న దేశాలు, G20 ఉన్నది, బ్రిక్స్ దేశాలు మనం పెట్టుకున్నాం కదా. అట్లానే మనకు సార్క్ దేశాల సమావేశాలు జరిగినాయి, సార్క్ దేశాలు ఉన్నాయి. ఇట్లా వేరువేరుగా ఎవరికి వాళ్ళు విడిపోయి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నేనేమంటున్నా అంటే ఆనాడు 25 ఏళ్లకే నానాజాతి సమితి మన వృద్ధురాలైపోయింది. కానీ ఇప్పుడు 80 ఏళ్ల ఐక్యరాజ్య సమితిని రద్దు చేయాలి. మళ్ళీ కొత్తగా ఎలాంటి వీటో పవర్ లేకుండా కొత్తగా ఒక ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థ ఏర్పడినప్పుడు మాత్రం కొత్తగా చేయగలుగుతుంది. అది కూడా
ఈ దేశాల మధ్య పోరాటాలు ఆపగలుగుతామో కానీ దేశాల యుద్ధం కొంత ఆపగలుగుతామో కానీ ఈ మతతత్వ తీవ్రవాదాన్ని కూడా ఐక్యరాజ్య సమితి ఆపలేదు కదా. యా అందుకనే అందరూ బాధితులమే, అందరూ వాతావరణం గురించి మాట్లాడతాం, ఎవరు ఏం చేయరని ఇంగ్లీష్ లో సామెత ఉంది. ఇది అంతే, అందరూ ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాం, అందరూ మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఎవరు ఏం చేస్తలేం కదా. అవును. అందుకనే భారతదేశం ఒంటరి కాదు, ఖచ్చితంగా మన దేశం పట్ల సానుభూతి ఉన్నది, అందరూ కూడా చేస్తున్నారు, పైకి లిప్ సింపతి చూపెడుతున్నారు. అసలైన సహాయం చేసడానికి ఏ దేశం ముందుకు వస్తే అంటే నాకు ఇప్పటికీ రష్యా మీద నమ్మకం ఉన్నది. యా ఆనాడు అలీన దేశంగా పాటించిన మొట్టమొదటి మన ప్రధానమంత్రి నెహ్రూ నుంచి వాళ్ళ మోడీ వరకు ఎంతమంది ప్రధానమంత్రులు మారినా మధ్య బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన వాజ్పేయి గాని మోడీ గాని కొంచెం అమెరికాతో ఎక్కువ సన్నిహితంగా ఉన్నారు, దెబ్బతిన్నారు కూడా కదా. రెండు సార్లు చూడండి, అమెరికాతో సన్నిహితంగా ఉన్నప్పుడు అప్పుడు కార్గిల్ యుద్ధం వచ్చింది కదా, ఇటు పక్కన ఇప్పుడు మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది. కనుక అమెరికా నమ్మదగ్గ మిత్రువు కాదు, ఎన్నడూ కూడా శత్రువు కాని మిత్రువు వాడు. ఇటు పక్క చైనానేమో నమ్మదగ్గ శత్రువు కనుక దూరం ఉంటాం. రష్యా మాత్రం మనకి ఇప్పటికి నమ్మదగ్గ మిత్రువు, దాని నుంచే మనం కొంతవరకు నేర్చుకుంటాం. మన భారత ప్రధానమంత్రి మీద జరగబోయే కుట్రను హత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నది కూడా ఆయనే అంటున్నారు. తెలుస్తుంది కొన్ని విషయాలు అప్పటికప్పుడు బయటపడాయమ్మా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కుట్ర కూడా ఎప్పుడు ఇంకో 20 ఏళ్ల తర్వాత ఎవరో ఆత్మకథ రాస్తారు, ఎవరో ఇది జరిగింది రాస్తారు, అప్పుడు బాగా బయటపడుతుంది అంటున్నాను నేను. ఏదేమైనా మతతత్వ ఉగ్రవాదాన్ని మనం అందరం ఖండించాలి. ఏ దేశం అయితే దానికి సహకరిస్తుందో వాళ్ళు కూడా ఈ మతతత్వ ఉగ్రవాదానికి బలిగా. మతతత్వ ఉగ్రవాదం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుని, అంటే ఈ తీవ్రవాదంలోకి ఎప్పుడూ ఉగ్రపాముల్ని పెంచి పోషించేటువంటి పాకిస్తాన్ ఇప్పుడు సరికొత్తగా ఆడవాళ్ళని, మహిళల్ని కూడా ఈ దీనిలోకి లాగి వాళ్ళకు కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించి జమాత్ ఉల్ మోమినాత్ అనేటువంటి ఒక వింగ్ ఏర్పాటు చేసి దానికి మొన్న పట్టుబడిన ఈ డాక్టర్ షాహీన్ ఎవరైతే ఉన్నారో ఆమె యాక్టివ్ రోల్ పోషిస్తూ నార్త్ ఇండియాలో ఈ కార్యకలాపాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈవిడ వెనకుండి పాత్ర పోషిస్తూ ఉందంట. అంటే ఆడవాళ్ళని కూడా తీవ్రవాదంలోకి లాగుతోంది పాకిస్తాన్. ఖచ్చితంగా మదరసాల పేరు మీదనేమో పిల్లలకు విషం పోస్తున్నారు. ఈ మాట అంటున్నాను. మదరసాలు నడిపే వాళ్ళు నాకు మిత్రుడు ఉన్నారు, నాకు అన్వర్ ఖాన్ అని ఒక మంచి మిత్రుడు, మద్రాసులో మంచి విషయాలు చెప్తాను సార్ అని చెప్తున్నాడు, కానీ చెడ్డ విషయాలు కూడా చెప్తుంది కదని నవ్వు ఊరుకున్నాడు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ మదరసాల నుంచి జిహాద్ అనే పేరు మీద పిల్లలకు విషం పోస్తుంటే పిల్లలు తయారవుతారు. ఇంకోటి అనుమానితుల జాబితాలు జనరల్ గా మగవాళ్ళని చూడగానే అంతెందుకు ఎయిర్పోర్ట్ లో వాటిల్లో గడ్డము మీసాలు పెంచి ముస్లింలకు కొంచెం అనుమానిస్తుంది. తప్పే, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు కదా. కానీ సమస్య ఏంటంటే మగవాళ్ళని ఎక్కువ అనుమానిస్తున్నారని ఇప్పుడు మీరు అన్న షాహీన్ లాంటిది జేఎంయు అంతే కదా, జేయుఎం దాని నుంచి ప్రోత్సహించి ఆమె ముందుకు తీసుకొచ్చి ఆమె కూడా చదువుకున్నామని, ఆవిడ డాక్టర్ అల్ఫలా యూనివర్సిటీలో జాబ్ చేస్తోంది, ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. మీరందరూ కొందరు అయితే అంటే శస్త్రచికిత్సకి ఎట్లా చేయాలని చేసి చూపిస్తారు, చెప్తారు కూడా. అటువంటి వాళ్ళు సమాజానికి శస్త్రచికిత్స చేయాల్సిన డాక్టర్లు ఇవాళ సమాజానికి చిన్నాభిన్నం చేస్తుంటే ఏమనాలి. మన చాలా బాధ అనిపిస్తుంది అన్న, కాళ్ళు చేతులు విరిగి పడి ఎక్కడెక్కడో చెల్లా చెదిరిన మానవ దేహాలు చూస్తుంటే వాళ్ళు ఏం పాపం చేసిందని వాళ్ళని చచ్చిపోవాలి అట్లా కదా. వాళ్ళందరూ నిజంగా వాళ్ళ పని మీద వాళ్ళు పోతున్నారు, ఏ పాపం చేసిందని చచ్చిపోవాలి. ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోతున్నాయి ఇవాళ చూస్తున్నాం కదా. మనకు గతంలో అయితే మనకు బాగా దగ్గర అనుభవం లుంబిని పార్క్ కేసులో. మేము లుంబిని పార్క్ లో ఆ రోజు మేము దీపాలు వెలిగించి మన చాలా ఛానళ్ళు చాలా మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేది. వాళ్ళందరూ ఏడుస్తూ చెప్తుంటే బంధువులు కోల్పోయిన వాళ్ళు, అట్లాగే గోకుల్ చాట్ వాళ్ళు కానీ లుంబిని పార్క్ లో మేము దీపాలు పెడదాం అప్పుడు ఆ మధ్యన. అందుకని ఏమంటున్నాను ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే తీవ్రవాదాలకు కరుణ కటాక్షం ఏమి మానవత్వం లేదు. మానవత్వం లేని వాడికి ఏం చేస్తాం, మానవత్వం లేని వాడిని కర్కశంగా ఖచ్చితంగా సంపాదిస్తుంది. అటువంటి వాడిని దానికి తగిన శిక్ష విధించే ప్రయత్నంలో భాగంగానే మనకు భారత ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్ననే మన మోడీ గారు భూటాన్ నుంచి రాగానే మనకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్లో వాళ్ళందరినీ పలకరించి చూసిండు. ఇవాళ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నాం. ఉగ్రవాద మీద చర్య ఏం తీసుకుంటున్నాం అనేది కాంగ్రెస్ పార్టీకో బీజేపీ ఇంకో పార్టీకో చెప్పి చేయదు కదా. ప్రభుత్వం దగ్గర స్పీకర్సీ ఉంటది. అంతేందుకు ఆపరేషన్ సింధూర్ 2 మొదలు పెట్టే ముందు మొత్తం అఖిలపక్షంతో కూర్చున్నారు మన రాజ్నాథ్ సింగ్ వాళ్ళందరూ కూడా. ఆడ జరుగుతుంది, వీళ్ళకి ఏం చెప్పలే, మేము మా పని చేసుకుంటూ పోతున్నాం క్లియర్ గా చెప్పేసి ఆడ జరిగింది చూసిండు కదా. అంటే ఒక్కోసారి యుద్ధతంత్రం ఎట్లా ఉంటది అంటే ప్రతిపక్షాలకే కాదు, ప్రధానమంత్రికి రాష్ట్రపతికి 2-3 తప్ప ఎవరిని తెలవకుండా కూడా నడుస్తుంది అంటున్నారు. అట్లా ఉండాలి అనేది. కానీ ఏదేమైనా సరే మతతత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వాళ్ళు దానికే బలవుతారు. పాములు పట్టేవాడు పాములు కడిసే చచ్చిపోతాడు. విద్రోహాలను ప్రోత్సహిస్తే ఇందిరాగాంధీ వాళ్ళకి చంపబడ్డది. సత్యం. కనుక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఆ ఉగ్రవాదానికి బలిగా ఈ విషయాన్ని అమెరికా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్.